సాయిబాబా భక్తులందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో సాయిబాబా మీకు ఒక సందేశం పంపించారండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలో ఏంటంటే, అమ్మ బిడ్డ నువ్వు ఒక చిన్న పరిష్కారం దగ్గరికి రాబోతుంది. ఆ పరిష్కారం ఏంటనుకుంటున్నావా? నువ్వు ఒక బీరువాని తాకు తల్లి, దానిలో ఏం దాస్తున్నావా అనేది నేను చెప్పబోతున్నాను. నువ్వు వీడియో చివరి వరకు చూడు బిడ్డ. మొదటి బీరువా ముట్టుకున్న బిడ్డకి ఈ సందేశం పంపిస్తున్నాను. అదేంటంటే, నువ్వు నీకు చెడు చేస్తున్న వాడిపై మండి పడొద్దు. వాళ్ళకి శిక్ష వేయడానికి ఈ బాబా ఉన్నాడు. తల్లి నువ్వు కుమిలిపోకు, ప్రశాంతంగా ఉండు. ఎవరి తప్పులు వారే అనుభవిస్తారు. నువ్వు అనుకున్న పెద్ద కార్యం త్వరలోనే అందుకోబోతున్నావురా బిడ్డ. నీకు అకస్మాత్తుగా చేతిలోకి డబ్బులు రాబోతున్నాయి తల్లి. నువ్వు అవి బీరువాలో దాయబోతున్నావు. అది త్వరలోనే ఉంది, దగ్గరికి రాబోతుంది. బాబా వాక్కు నిజమవుతుంది తల్లి. అలాగే నువ్వు కోరుకున్న పెద్ద కోరిక కూడా త్వరలోనే తీరుస్తాడు ఈ బాబా. నీకు అర్థమైంది అనుకుంటా బిడ్డ. ఇప్పుడు సెకండ్ బీరువా తాకిన బిడ్డకి బాబా ఈ సందేశం పంపించారు. గడిచిపోయిన జీవితంలో కష్టాల గురించి ఎందుకు గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నావు తల్లి? నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న సుఖాల గురించి ఆలోచించు. గడిచిపోయిన కష్టాలన్నీ ఇప్పుడు తలుచుకోవడం అవసరమా తల్లి? ఇప్పుడు నీకు పెద్ద కోరిక కోరుకున్నావు కదా బాబా అని, ఆ కోరిక త్వరలోనే తీరబోతుంది. ఆ కోరిక తీరే ముందు నువ్వు ఈ బీరువాలో ఏం దాయిపోతున్నావో తెలుసా తల్లి? బంగారం దాయిపోతున్నావు తల్లి. నువ్వు త్వరలోనే బంగారం కొనడమో లేకపోతే ఎవరైనా ద్వారా నీ చేతికి అందుతుంది తల్లి. అది నువ్వు ఈ బీరువాలో దాయిపోతున్నావు. బాబాని నమ్ము. బాబాని నమ్ముకుని గురువారం బాబాకి పూజ చేయి. అలాగే సాయి సాయి అని చెప్పచ్చు. నీ బాబా ముందు ముందు మంచి వరాలు అయిపోతున్నారు తల్లి. బాబాని నమ్మకంతో నమ్మి పూజ చేయమ్మా. నీకు ఖచ్చితంగా నీ అన్ని కోరికలు తీరిపోతాయి. నీకు అకస్మాత్తుగా చేతిలోకి బంగారం రాబోతుంది. నువ్వు అనుకున్నట్టు అన్ని కార్యాలు త్వరలోనే తీరబోతున్నాయి. నువ్వు బాధపడుకు. నేను ఉన్నాను కదా నీకు. నువ్వు చింతించకుండా సంతోషంగా ఈ కాలాన్ని గడిచిపోతుందమ్మా. ఈ కాలాన్ని హ్యాపీగా గడుస్తూ ఉండు. అప్పుడు నీకు అన్నీ మంచిగా జరుగుతాయి. నీకు అన్ని డబల్ రెట్టింపు అవుతాయి తల్లి. ఇప్పుడు బాబా మూడో బీరువా ముట్టుకున్న బిడ్డకి ఈ సందేశం పంపించారు. తల్లి నువ్వు ఎవరికి భయపడకు. అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు. ఆలస్యమైనా సరే నీ కోరిక తీరుతుంది. ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తున్న విషయం నీకు తెలుసు కదా. మరి ఎందుకు చింతిస్తున్నావు? నీ జీవితంలో అన్నీ మంచిగా జరగబోతున్నాయి. నువ్వు ఈ బీరువాలో ఏం దాయబోతున్నావో తెలుసా అమ్మా? బంగారం డబ్బులు రెండు నీ చేతికి రాబోతున్నాయి. తొందరలోనే ఉంది. అవి రెండు ఈ బీరువాలో దాయబోతున్నావు. నువ్వు ఈ కాలాన్ని సంతోషంగా గడపడానికి బాబా అవకాశం ఇస్తున్నాడు. అది తొందరలోనే ఉందమ్మా. నువ్వు షిరిడీ రావమ్మా. నిన్ను షిరిడీ పిలిపించుకున్న తర్వాత నువ్వంతా హ్యాపీగా ఉంటుంది. నీ లైఫ్ షిరిడీ త్వరలోనే రాబోతున్నావు. నువ్వు గురువారం పూజ చేసి అలాగే అష్టోత్తర శతనామాలు బాబా దగ్గర చదువుకో అమ్మా. నీకున్న కష్టాలన్నీ బాబాకి మనస్ఫూర్తిగా చెప్పుకో. నమ్మకంతో అష్టోత్తర శతనామాలు అనేది మంచిగా నమ్మకంతో చేయి తల్లి. నువ్వు కోరుకున్నాయని నేను తీరుస్తాకున్నాను కదా తల్లి. బాబా ఉన్నాగా నీకెందుకు ఈ దిగులు చెప్పు. నువ్వు బీరువాలో డబ్బులు బంగారం దాయడమే కాదమ్మా తల్లి. నీకు ఇంకో పెద్ద కోరిక ఉందా కూడా. నా దగ్గర కోరుకున్నావు కదా. ఆ పెద్ద కోరికను త్వరలోనే తీరుస్తాను. నీ అప్పులు అన్నీ తీరిపోతాయి తల్లి. అలాగే నీకు ఉద్యోగం రాలేదని బాధపడుతున్నావు కదా తల్లి. ఆ ఉద్యోగం కూడా త్వరలోనే రాబోతుంది. నీకున్న కష్టాలన్నీ తీరబోతున్నాయి. నన్ను నమ్ముతావు కదా తల్లి. నమ్మకంతో ఉండు. నువ్వు తొందరలోనే ఆ కోరికలన్నీ తీరుస్తాను. బాబా ఉండంగా ఈ దిగులు వద్దు తల్లి. ఓకేనా తల్లి? అర్థమైంది అనుకుంటా నీకు.